ప్రజా పోరాటాలు మా తప్పులు చూసి పోరాటం చేసి ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకి వస్తాడేమో అనుకున్నాం. ఒక్కసారి అసెంబ్లీకి రాలే. ఫామ్ హౌస్లో ఒకసారి నిన్నొకసారి కనబడ్డాడు. ప్రతిపక్ష నాయకుడు అంటే ముఖ్యమంత్రి తర్వాత ఎక్కువ బాధ్యత ఉన్న నాయకుడు ప్రతిపక్ష నాయకుడు. ఒక్కసారి ప్రజల సమస్యల మీద మేము చేసే మంచి చెడ్లు ఇది మంచి ఎట్లా కాదు ఇట్లా పోనీ ఎప్పుడన్నా 5 ఎమ్మెల్యేలు ఉన్న మా భట్టి గారు ఒక్కరోజు ఆబ్సెంట్ కాకుండా ఒంటరి పోరాటం చేసిండు 5తోని. ప్రతిపక్ష నాయకుడు పాత్ర పోషించావు, మా గ్రాఫ్ తగ్గిందంట. అంటే నువ్వు హత్యలు చేపించి కాంగ్రెస్ గారిని గ్రాఫ్ కాదు కదా, కాంగ్రెస్ పార్టీని నువ్వు ఏమేమి ఏం చేయలేవు. ఈ హత్యలు కిరాయి హత్యలు చేపించవలసింది తప్ప నీతో ఏం కాదు. దీన్ని కూడా మేము సహించేయలేదు. ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఒకటే చెప్తున్నాం మీకు, మళ్ళా వెంటనే మీ పార్టీ ఎక్స్ఎమ్మెల్యే అయిన గండ వెంకటరామనాయుడుతో పాటు మా ముఖ్యమంత్రి గారికి మేము కూడా కోరుతాం. మంత్రిగా ఉన్నా మా ముఖ్యమంత్రి గారిని కూడా దీన్ని వారు కూడా సీరియస్గా తీసుకుంటారు. ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లో ఆ రోజు కలెక్టర్ మీద దాడి చేసిన కేసులో కూడా ఏ విధంగా జరిగిందో, ఎన్నిసార్లు ఫోన్ మాట్లాడుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ప్రభుత్వం చాలా స్ట్రిక్ట్గా వ్యవహరిస్తుంది. మళ్ళా కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం సిబిసిఐడి ఎంక్వైరీ చేసి ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.